మహాదేవ శ్రీమాత్రే నమః. ఆగస్టు 12వ తారీఖు అత్యంత అద్భుతమైనటువంటి రోజు. సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించకపోయినా వివిధ కొంత ఉండేటువంటి దేశాలలో మనకు ప్రదేశాలలో ఈ యొక్క సూర్యగ్రహణం ప్రభావం వల్ల మరి రాబోయే ఈ యొక్క ద్వాదశ రాశులలో ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం. మరి ఈ తేదీని కనుక తేలికగా తీసుకునేటువంటి వారి కోసం ఈ యొక్క వీడియో. ఈ ఆగస్టు 12వ తారీఖు తర్వాత నుండి ద్వాదశ రాశులలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అదేవిధంగా 2026లో అత్యంత ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం మనకు 12వ తారీఖు ఉన్నది. ఈ 12వ తారీఖు సూర్యగ్రహణం తర్వాత మరి ద్వాదశ రాశులలో ఒక్కసారిగా అదృష్టం వరించేటువంటిది ఎవరికి, మరి కొంత దురదృష్టం ఉండేటువంటిది ఎవరికి, నత్త నడకగా పనులు సాగుతున్నటువంటి మీకు ప్రకాశవంతమైనటువంటి మార్పు మీ జీవితంలో నెలకొల్పబోతుందా అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఈ ద్వాదశ రాశులలో మరి ఈ 12వ తారీఖు తర్వాత వివాహం జరిగేటువంటిది ఏ రాశి వారికి, సంతానం కలగబోయేటువంటిది ఏ రాశి వారికి, అదేవిధంగా మీ జీవితంలో ప్రధానమైనటువంటి ఒక మలుపు తిరగబోయేటువంటి రోజు ఎప్పుడు, ఏ డేట్ మీకు లక్కీ, అదేవిధంగా ఏ దేవత ఆరాధన, రావాల్సిన డబ్బు, ఉద్యోగము, వ్యాపారము కావచ్చును. ఇందులో మీకు మీ జీవితంలో ఏం జరగబోతోంది, మీ రాశి ఏదైనా కావచ్చును. ఖచ్చితంగా నేను చెప్పేటువంటి విషయాన్ని చాలా అబ్జర్వ్ చేసుకోండి. గత కొంతకాలం నుండి కూడా నన్ను చాలా ఆరాధిస్తున్నారు, అభిమానిస్తూ ఉన్నారు చాలామంది. మీ కాల్స్ విపరీతంగా మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా, గురువుగారు మా జీవితంలో జరిగింది మీకెలా తెలుసు అనేటువంటి విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. కుటుంబము, వివాహము, అదేవిధంగా ప్రేమ విషయాలలో ఎలాంటి ఇబ్బందులు ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పని విధంగా చాలామంది కూడా వేరే వేరే ఛానల్స్లో కానీ కింద కామెంట్స్ రూపకంగా కానీ నాకు కాల్స్ చేసి కూడా చెప్తున్నారు, ఆఫీస్కి కాల్ చేసి కూడా. సో ఇవి ఇప్పటి వరకు ఎవరు చెప్పని రాశి ఫలాలు అని చెప్పి కూడా మీరు అనుకోండి. అదేవిధంగా ఈ 12వ తారీఖు తర్వాత మీ రాశికి సంబంధించి ఇక్కడ ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా గమనించుకోండి. కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి అవగాహన అనేటువంటిది వస్తుంది అని చెబుతూ, నేను మీ మురళీధర్ శర్మ. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అనేటువంటిది ఉంటుంది. ఇది సత్యం సత్యం సత్యం. చాలామంది చెప్తున్నారు. ఇప్పటికీ మొన్నొకరు ఒక మంత్రము ఇస్తే 41 రోజులు పారాయణం చేయమని చెప్తే 37 రోజులలోనే తనకు ఉద్యోగం, పాత ఉద్యోగం మళ్ళీ పిలిచి మరీ ఇచ్చారు అని చెప్పి తన పాపం మెసేజ్ చేశాడు. చాలా 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 సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు నాకు ఒక మొబైల్ నెంబర్ మాత్రమే దూరం. సో తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది ఇది సత్యం, ఇది గమనించుకోండి. మరి మేషరాశిలోకి మనం ప్రయాణం చేద్దాం. మీనరాశి ఈ యొక్క ఆగస్టు 12 తర్వాత మరి ఏర్పడేటువంటి అమావాస్య తర్వాత ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయం. వాస్తవానికి గడిచిన ఒక 3.5 సంవత్సరాల నుండి ఇప్పుడు గడిచిన 3.5 సంవత్సరాలు మిమ్మల్ని మొత్తం తినేసింది అంటే మీరు నమ్ముతారా? 2022 ఆగస్టు నుండి 23 ఆగస్టు సంవత్సరం, 24 ఆగస్టు 2 సంవత్సరాలు, 25 ఆగస్టు 3 సంవత్సరాలు, 26 ఆగస్టు
4 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలలో వివాహం జరిగి సంతానం కోసం బాధపడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? వివాహం కాక వివాహం కావాలని కోరుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? విదేశాలకు వెళ్ళి అక్కడే లాక్ అయిపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఇండియాకు వచ్చి ఇక్కడే లాక్ అయిపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? సొంత మామ చనిపోతే అత్తకు డబ్బులు వస్తే ఆ డబ్బులను చూసి ఇక్కడే ఉండి ఆ డబ్బులను మొత్తము అనుభవించేటువంటి అల్లుళ్ళు ఎంతమంది ఉన్నారు? అదేవిధంగా కోడలు వివాహం జరిగి ఒక కూతురు ఉన్నప్పటికీ కూడా 2-3 సంవత్సరాల కూతురు ఉన్నప్పటికీ కూడా భర్తను వదిలేసినటువంటి దాఖలాలు ఎంతమంది ఉన్నారు? సొంత ఇల్లు కట్టుకుందామని చెప్పి పని మొదలు పెట్టారు, ఆ ఇల్లు అసలే పూర్తి కావటం లేదు. ఇంట్లో పెంపుడు జంతువులు మరణించినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఆల్ ఆఫ్ సడన్గా మీ దగ్గరగా ఉన్నటువంటి మీ ఫ్రెండ్ యాక్సిడెంట్లో మరణించడం, లేదా మీకే యాక్సిడెంట్ అవ్వడం, కోమాలోకి వెళ్ళడం, తిరిగి రావడం. చ, చి, చు, చే అక్షరాలు, డా అక్షరము, డి అక్షరము, దీపకు, అదేవిధంగా ఇలాంటి పేర్లతో చరణు, చరిత, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి మీకు అత్యంత అద్భుతమైనటువంటి సమాధానం ఈ వీడియో సాక్షాత్తు భగవంతుడు పంపించాడు అని మీరు నమ్మండి. ఇది సత్యం, అక్షర సత్యం. ఎందుకు అంటే మీ అన్నింటికీ సమాధానం నేను ఒక్కనే. మీకు నాకు మధ్యలో కేవలం మొబైల్ నెంబర్ ఒకటే ఉంది. మీ సమస్యలనే నాకు తెలుసు. సో ప్రజెంట్గా ఉద్యోగంలో ఇబ్బందులు, మ్యారిటికల్ లైఫ్లో గొడవలు, కోర్టు రిలేటెడ్ విడాకులు అప్లై చేశాము, కోర్టు రిలేటెడ్ వెయిటింగ్లో ఉన్నాం. సో కోపంగా నా భార్య నాపై కత్తి పట్టుకొని వచ్చింది, గురువుగారు నేను డైవర్స్ ఇచ్చేస్తాను అనేటువంటి భర్తలు ఉన్నారు. సో చాలా అంటే 1-2 కాదు. సో మీ గురించి నేను ఒక 4 వాక్యాలను నేను రాసుకున్నటువంటి నా మాటల్లో అపారమైనటువంటి దయాగుణం ఉంటుంది మీకు. అదేవిధంగా ఇతరుల బాధను మీ బాధగా అనుకునేటువంటి వారు, అద్భుతమైనటువంటి అంతర్జ్ఞానం, జరగబోయే విషయాలను కొన్నిసార్లు ముందే ఊహించగలిగేటువంటి సామర్థ్యం మీలో ఉంటుంది. ఇక దేవుడి పట్ల భక్తి, ధ్యానము, మంత్రాలు, పుణ్యక్షేత్రాల పట్ల సమాజమైనటువంటి ఆసక్తి ఉంటుంది. ఇక చక్కటి జ్ఞానము, దయ, ధర్మము, ఆధ్యాత్మిక ఆలోచనలు బలంగా కనిపిస్తున్నాయి. సంగీతము, రచన, చిత్రలేఖనము, కళల వంటి రంగాల్లో ప్రతిభ చూపగలరు. ప్రేమ, స్నేహము, కుటుంబ బంధాలకు చాలా విలువ ఇస్తారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. మనసులోని బాధను దాచిపెడతారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల భావోద్వేగాలకు ఎక్కువగా ఉంటుంది. డబ్బు కంటే మనుషులకు విలువిస్తారు. సంబంధాలను, నమ్మకాన్ని ధనం కంటే గొప్పగా భావిస్తారు. కష్టాల నుంచి మళ్ళీ లేచేటువంటి శక్తి మీకుంటుంది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మళ్ళీ కొత్త ఆశలతో ముందుకు సాగేటువంటి వారు మీరు. మరి మీకు వాస్తవానికి ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి సామర్థ్యము మీలో ఉంటుంది ఖచ్చితంగా కూడా. సో ఇలాంటి మీకు మరి ప్రజెంట్గా చూసుకున్నట్టయితే ప్రదేశ మార్పులు ఉన్నాయి, స్థాన చలనాలు ఉన్నాయి, కొంత వాహన ప్రమాదాలు ఉన్నవి, డబ్బుకు సంబంధించినటువంటి కొరత, డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఏదైనా ప్రాపర్టీ అమ్మితే మనీ రావడం కానీ, ఇలాంటివి 2 ఉన్నవి. పోగొట్టుకోవడం ఉన్నవి, రావడము ఉన్నవి. వచ్చిన ధనాన్ని ఫస్ట్ కాపాడండి. వచ్చిన ధనాన్ని బ్యాంకులో వేసి ఎఫ్డి చేసి పెట్టండి. నాకు రాలేదనుకోండి, ఆ ఎఫ్డిని బ్రేక్ చేసి తీసుకునే ప్రయత్నమే చేయండి.
అంతేగాని మీరు ఈ విధంగా వచ్చిన డబ్బులను మాత్రం ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానంటే మాత్రం పెద్ద ఎత్తున లాస్ అవ్వేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో ఎలాంటి దశ నడుస్తుంది, మరి ఏ విధమైనటువంటి దశ వల్ల మీరు స్థిర దశ నడుస్తూ ఉందా, చిరదశ నడుస్తూ ఉందా? చిరదశ నడుస్తూ ఉంటే మీకు తిరగడమే మీ పని ఉంటుంది, ఏది చక్కగా సెట్ కాదు. సో ఇలాంటివన్నీ విషయాలకై తప్పకుండా సంప్రదించండి. మరి శని వక్ర దృష్టి కానీ, ఈ యొక్క గురుడు సూర్యుడు కలిసి ఈ యొక్క యుతి నుండి సూర్యుడు ముందుకు వెళ్ళిపోవడం తన సొంత ఇంటికి, మరి ఇలాంటి సందర్భాలలో మరి మీకు ఇలాంటివి జరగబోతున్నవి, ఆల్రెడీ జరిగినవి డిస్కస్ చేశాం. మరి జరగబోతున్నవి ఉద్యోగ ప్రయత్నాలలో ఉద్యోగం రావడం, విదేశాల్లో ఉండేవారు స్వదేశాలకు రావడాలు, అక్కడ ఉద్యోగాల్లో సరైనటువంటి అవకాశాలు లేవు, ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. H1 పిక్ కావచ్చును, వీసా రిలేటెడ్ కానీ ఖాళీగా ఉంటే అక్కడ మీకు ఉద్యోగం రాక మరి మరలా భారతదేశానికి వచ్చేటువంటి పరిస్థితులు కానీ ఇలా ఎన్నెన్నో కూడా గోచరిస్తున్నాయి. దయచేసి మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది మీకు ఒక క్లారిటీ వస్తుంది. చిమ్మని చీకటిగా ఉన్నటువంటి మీ జీవితంలో అత్యంత అద్భుతంగా వెలుగును నింపేటువంటి నా మాటలు, నా ప్రిడిక్షన్, ఇది నిజంగా భగవంతుని యొక్క అనుగ్రహం అని అనుకోండి. అమ్మవారే ఈ వీడియో మీకు తెచ్చిపెట్టింది అనుకోండి. అత్యంత వెలుగును అర్జెంటుగా చూడండి. ఆల్ ద బెస్ట్.